ఒక జెన్యూన్ నిజం చెప్తా, ఎవరి గురించో ఎందుకు మన గురించే మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో జరిగేదే. మన పిల్లలకి పెట్టండి మనమైతే తినం కదా, వాళ్ళు ఇంకో ముద్ద ఎక్స్ట్రా తినడం కోసం కొత్త వెరైటీ వంటకం కూడా వండుతాము. ఇంకా అది కాక మా పిల్లలు అడిగింది మా బావ వెంటనే కొనుక్కొచ్చిస్తాడు. కొందరు పిల్లలు ఎంత తిన్నా బక్కగానే ఉంటారు, ఇంకొందరు పర్సనాలిటీతో ఉంటారు. అది జీన్స్ వలన లేదంటే తినే ఫుడ్ వలన అనేది మాత్రం మీరే చెప్పాలి. ఇక్కడ విషయం ఏంటంటే కొందరు అనుకుంటారు పోరగాళ్ళకి ఏం పెట్టదు ఇదే తింటది, ఇంత కూర్చొని తినుకుంటా చూడు ఇది ఎట్లా బలిసిందో, అదేదో పోరగాళ్ళకి పెట్టినా కొంచెం పానం వచ్చు కదా అని అంటారు. ఇంకా అంతేనా, పోరగాళ్ళని ఏం కొడుతుంది, కొట్టి కొట్టే వాళ్ళు బక్కగా అవుతారు. ఇలాంటి మాటలు విన్నప్పుడు మీకేమనిపిస్తుందో జెన్యూన్ గా కామెంట్ చేయండి. నాకైతే అగ్ని పర్వతం నుంచి లావాలు బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. అరే మన పిల్లల్ని మనం ఎట్లా చూసుకోవాలో అది మనకు తెలుసు కదా. ఒక్కోసారి వాళ్ళు ఏదైనా పిచ్చి పనులు చేసినప్పుడు దెబ్బేస్తాం, అలా అని పొద్దున్న దాకా తెల్లని దాకా కొట్టుకుంటేనే కూర్చోం కదా. పిల్లలకి కోపం, బాధ, భయం, ప్రేమ అన్ని చూపించాలి. మరి అతిగారాభంగా కూడా చూడొద్దు కదా. ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఆల్ ఆర్ ఈక్వల్. మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేశారా? కామెంట్ చేయండి. బాయ్.